గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం పద్యాల రూపంలో చెప్పుకుంటున్నాం మనం పోతన గారి. ఎందుకంటే ఒక 2 స్కందాలు చెప్పుకుందాం అనుకున్నాం, పోతనది కూడా మధ్యలో ఆ విధంగా చెప్పుకున్నాం. ఇందులో మనం భాగంగా 8వ స్కందాన్ని 38 భాగాలుగా చెప్పుకున్నాం. 39వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్కమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బలిమిన్ దైత్యుల చంపరాదు వినయోపాయంబులంగాని సంచలనం పొందకు నేను నీ నియతికిను సద్భక్తికిన్ మెచ్చితిను బలి విద్వేషియునా నిలింపగణము పోలోమియును మెచ్చదైత్యుల రాజ్యంబు హరింతు ఇంద్రునికి నిత్తును దుఃఖం చేదికి. తన కోసం తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్న అతిథికి నారాయణుడు చెప్తున్నాడు ఈ మాట. నేనే నీ పొట్టలో పుడతానమ్మా, నీ ఉదరంలో ప్రవేశిస్తాను, నేనే నీ కొడుకుగా పుడతాను. ఇంద్రుడికి తన రాజ్యాన్ని తనకి దక్కేటట్టుగా చూస్తాను, దుఃఖపడవద్దు. నువ్వు నీ రమణుని సేవింపుము నా రూపము మానసించినలిని గర్భాగారంపు వచ్చి చొచ్చద గారామున పెంపవమ్మ కరుణ నన్ను కరుణతో దయతో. భగవంతుడు ఎంత భక్తురాలంటే ఎంత ప్రేమ చూడండి. నన్ను కాస్త కరుణించమ్మా, నన్ను చక్కగా పెంచు, నీకే పుడతాను, గారాబంగా పెంచు నన్ను అంటున్నాడు. ఏలింతు దివము సురలను, సురలు దివాన్ని స్వర్గాన్ని ఏలేటట్టుగా చూస్తా, దేవతలు ఏలేటట్టుగా. పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీల తూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్ అని ఇట్లు భక్తజన పరతంత్రుడైన పురాణ పురుషుండు ఆనతిచ్చి తిరోహితుండయే అయి అదితియు కృతకృత్సయై సంతోషంబున తన మనోవల్లభుండగు కశ్యపుని ఆశ్రయించి సేవించుతుండే. అంత ఒక్క దినంబున ఘన సమాధి నుండి కశ్యపుడచ్యుతుడు అంశమాత్మనులయ అదితియందు తనదు వీర్యం అధికతరము చేర్చెను గాలి శిబిని తాను దారువందు చేర్చినట్లు. గాలి సిగిని దారువందు చేర్చినట్లు. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి ఉల్లంబున ఉల్లసిల్లుచుండే. ఒకసారి కశ్యపుడు ఘన సమాధి నుండి కశ్యపుడు అచ్యుతునంశమ ఆత్మనొలయ తన ఆత్మలో అచ్యుతుడు కనపడ్డాట ఒక రోజున కశ్యపుడికి. ఆత్మనొలయ అదితియందు తనదు వీర్యమును అధికతరము చేర్చను, తన వీర్యాన్ని ఆమెలో చేర్చాడు. గాలి సిఖిని దారువందు చేర్చినట్లు. గాలి ఎట్లా వనంలో ఉంటుంది, వీస్తుంది, ఏమంటారు దాన్ని, ఎప్పుడు చెప్పుకుంటాం మనం, తక్కిన తగలబడుతుంది.
ఎలా తగలబడుతుందో తెలియదు కదా. దాన్ని ఏమంటారు, అడవిలో మండే మంటనే ఏమంటారు, ఆ మంట అన్నమాట. పేరు ఒకటి ఉంది. అలా మంట ఎట్లా వచ్చేస్తుందో దారులోకి, వృక్షంలోకి, ఆ విధంగా వచ్చేశాడు వీర్యం ద్వారా అచ్యుతుడు. ఎవరి వీర్యం? కాశ్యప వీర్యం ద్వారా అమలోకి వచ్చేశాడు. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భయ్యి సురల తల్లి ఉల్లమ్మున ఉల్లసుల్లుచుండే. రేపు మనం మిగతా భాగం 39-40లో చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। शेकोरा हर दीदी को सद्गुरुनाथ देवा साईनाथ।